నమస్కారం అండి. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. సో మహిళలకు స్త్రీధనంగా వచ్చిన ఆస్తిని పట్టా పాస్బుక్, టైటిల్ డీడ్ రూపంలో మార్చుకోవడం ఎలా? సో ఇక్కడ మహిళలకు స్త్రీధనంగా వచ్చినటువంటి ఆస్తి, మా ఫాదర్ నాకు ఆస్తి ఇచ్చాడు, సో దాని యొక్క 5 ఎకరాల భూమి ఇచ్చాడు లేదా 2 ఎకరాల భూమి ఇచ్చాడు అనుకొని మనము తన పేరిట మాత్రం పట్టా పాస్బుక్ కాకపోతే ఏ రోజైనా అది వారికి సంబంధించిన వారికి లేదా ఎవరైనా ఒకళ్ళు తన పేరిట కానట్లయితే ఎవరైనా ఆక్యుపై చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా తన ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ స్త్రీధనంగా వచ్చినటువంటి మహిళలు ఆ ఆస్తిని వాళ్ళ పేరిట మాత్రం ఉంచకుండా తన పేరిట మార్చుకోవాలి. తన పేరిట మార్చుకోవాలంటే ఆ స్త్రీ తన పేరిట మార్చుకోవాలి. ఆ స్త్రీ తన పేరిట మార్చుకోవాలంటే ఏం చేయాలి? తను 90 రోజుల లోపల సో ఈ యొక్క తహసీల్దార్ ఆఫీసులో ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. తహసీల్దార్ ఆఫీసులో ఒక అప్లికేషన్ ఫామ్ ఏమని పెట్టుకోవాలి? నాకు మా ఫాదర్ నుంచి ఈ యొక్క 2 ఎకరాల భూమి గిఫ్ట్గా ఇవ్వబడ్డది. ఈ ఆస్తికి నేను సర్వహక్కులు కలిగి ఉన్నాను. ఈ ఫ్యూచర్లో కూడా దీని మీద ఎవరి యొక్క ప్రెజర్ కానీ ఎవరికి హక్కులు కానీ ఉండకూడదు. ఈ ఆస్తి నాది అని నిరూపించుకుంటున్నాను అని చెప్పడం కోసము మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు చేసుకుంటున్నాను అని చెప్పి మీరు తహసీల్దార్ ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టినట్లయితే ఆ ఫామ్ 6లో మాత్రమే ఈ అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఫామ్ 6లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చినట్లయితే వారు ఇది నిజంగా తన తండ్రి నుంచి తనకు గిఫ్ట్గా ఇవ్వబడుతుందా అన్నటువంటి ఎంక్వైరీ ఎంఆర్ఓ గారు అంటే తహసీల్దార్ గారు వారి యొక్క సిబ్బందిని నియమించి ఆ యొక్క పొజిషన్ కూడా చూసి దాని యొక్క ఎంక్వైరీ చేసిన తర్వాత అందరికీ నోటీసులు ఇస్తారు. అంటే వాళ్ళ తండ్రి తరపు వాళ్ళందరికీ బ్రదర్సు, సిస్టర్సు వేరే వాళ్ళు ఉంటారు. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఏ అబ్జెక్షన్స్ లేవు అని తెలియజేసి వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకున్న తర్వాత ఈ యొక్క నోటీసులు అందిన తర్వాత వాళ్ళందరితోని వాళ్ళ యొక్క సంతకాలు తీసుకొని ఈ ఫామ్ 8లో ఇచ్చినటువంటి ఆధారాలు బేస్ చేసుకొని ఈ స్త్రీధనం కింద వచ్చిన ఆస్తిని ఆ స్త్రీకి సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అప్పుడు పట్టా పాస్బుక్ను ఇస్తారు. అలాగే పట్టా పాస్బుక్ ఇవ్వడం అంటే పట్టా పాస్బుక్ టైటిల్ డీడ్ ఇవ్వడం అంటే 1B రికార్డులో ఎంట్రీ చేసుకోవాలి. 1B రికార్డులో ఎంట్రీ చేసుకుంటే RORలో కూడా దాన్ని ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ RORలో ఎంట్రీ చేసి 1B రికార్డులో ఎంట్రీ చేసిన తర్వాత పట్టా పాస్బుక్ మరియు టైటిల్ డీడ్ ఆ స్త్రీకి ఇచ్చినప్పుడు ఆ స్త్రీ గర్వంగా ఆ ప్రాపర్టీ నాది, తనది, తన భవిష్యత్తులో తన పిల్లల కోసం మాత్రమే తను వాడుకోవచ్చు అనేది గర్వంగా ఉండొచ్చు. సో ఈ యొక్క పట్టా పాస్బుక్ స్త్రీలు స్త్రీధనంగా పొందిన ఎప్పుడైనా ఏ ఆస్తినైనా కానీ ఈ రూపంలో మీరు రిజిస్టర్ చేసుకొని పట్టా పాస్బుక్ టైటిల్ డీడ్ తీసుకున్నట్లయితే ఆ ఆస్తికి తానే అర్హత సాధించిన వాళ్ళు అవుతారు. సో ఈ యొక్క చట్టాలపై అవగాహన కల్పించడం కోసం సోషల్ పోస్ట్ నుండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.